వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ పులులు, సింహాలు, అదే గ్రామ సింహాలు లాంటివన్నీ కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కేసాయి, కోర్టు మెట్లు ఎక్కేసాయి. ఎందుకు అంటే కేసుల వివరాలతో కాదు, మాకు భద్రత కావాలి, మా ప్రాణాలకి ముప్పు ఉంది, అందుకని చెప్పి మాకు భద్రత కల్పించండి అని చెప్పి ఆ వైసీపీ పులులు, సింహాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేసాయి. అందులో 2 కేసుల గురించి మనం చెప్పుకుందాం. తర్వాత దీని సందర్భం అంటే మా నాయకుడు అలా ఉంటే మేమెందుకు ఉండకూడదు అనుకున్నారో లేదు, దాని తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడ 2 నేతలు కోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ, మాకు భద్రత కావాల్సిందే అని చెప్పి, అలాగే మాకు ముందస్తు బెయిల్ కావాలని. జోగి రమేష్ మాజీ మంత్రి, తెలిసిందే అందరికీ, నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అంటే పట్టాభి గారు అప్పట్లో ఏదో బోసిడీకే అని చెప్పి అంటే, ఒరే చిన్ని నాన్న అని రఘురామకృష్ణరాజు గారు దానికి భాష్యం చెప్పారు. దానికి చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయనేది కూడా తీసుకొచ్చి చూపించారు. టెక్నికల్ గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్నటువంటి అర్థాన్ని వివరించారు. బోసుడీకే అంటే చిన్ని నాన్న అని. ఆ మాట అనేసరికి ఎక్కడ లేని బీపీలు వచ్చేసి, అది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు ఏదో గొడక అని చెప్పి దానికి మీనింగ్ అని. ఆయన ఏ అర్థం చెప్పుకున్నాడో మనకైతే తెలియదు. పోలీస్ సంస్మరణ దినోత్సవంలో కనీసం ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా వెళ్ళి నా గురించి నేను బాధపడిపోతున్నాను, వాళ్ళని ఓదార్చడం కాదు, నేను బాధపడిపోతున్నాను, నేను చెప్తున్నాను అని చెప్పి బోసుడీకే అంటే ఏదో కొడక అని అన్నారు నన్ను. అలాంటప్పుడు మరి మా అభిమానులకి బీపీలు రావా? ఇది పట్టాభి గారు అన్నారని చెప్పి దాని మీద ఏదో వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పి కత్తులు, కర్రలు, రాడ్లు, ఇటకలు ఇవన్నీ వేసుకొని Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ వందలాది కార్యకర్తలను వేసుకెళ్లి నట్టి ఎరక్కొట్టుకుని ఇంటికి వెళ్ళాడు. చివరికి అది వేరే విషయం అనుకోండి. బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు, లేదు అంటే ఇంకా ఉన్నారు కొంతమంది యువనేతలు, వీళ్ళందరూ కూడా, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పిచ్చగొడ్డుడు కొట్టారు వాళ్ళని. సరే, అది పక్కన పెట్టేద్దాం కొట్టడం విషయం అనేది. కేసు అయితే పోలీసులు పెట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టి అక్కడ ఉన్నటువంటి NSG కమాండోస్ వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేయకుండా వాళ్ళని వదిలేశారు. బాబు గారు ఒక్కటే అన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నారు, దయచేసి ఫైరింగ్ ఓపెన్ చేయకండి. జోగి రమేష్ అనేవాడు ఒక పిచ్చోడు, వాడు ఏదో వాగుతూ ఉంటాడు, వాడు వచ్చాడు, సరే వాడు వెనకాల ఒక 5 వేసుకొని వెనకాల వచ్చిన వాళ్ళు అమాయక ప్రజలు, వాళ్ళు ఎంత కాదు అనుకున్నా, వాళ్ళు వేరే పార్టీ అనుకున్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్లో ఒకళ్ళు, అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు, వీడిని స్పేర్ చేయండి, అడ్డుకోండి, పోలీసులు వస్తారు అడ్డుకోండి, దయచేసి ఫైరింగ్ మాత్రం ఓపెన్ చేయొద్దంటే NSC వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కోప్పడ్డారు. మీరు మమ్మల్ని అనవసరంగా మా డ్యూటీ చేయనివ్వట్లేదు, ఇదైతే మేము కంప్లైంట్ ఇస్తామని. నిజంగా NSC వాళ్ళు ఒక 4 రౌండ్లు వేసి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది, ఒక ఎగ్జాంపుల్ గా మిగిలి ఉండేది. దాడులకి ఇలా ఇంటి మీదకి వెళ్ళకూడదు అని చెప్పి. విశాఖపట్నంలో కూడా ఇదే జరుగుండేది, మళ్ళీ ఆయనే అడ్డుపడ్డాడు. సరే, ఇక్కడ ఇలా ఇంటి మీదకి వెళ్ళినటువంటి దాడి కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో హైకోర్టును ఆశ్రయించి శుక్రవారం రోజున, అయ్యా నాకు ముందస్తు బెయిల్ కావాలి, నేను కొట్టడానికి వెళ్ళింది నిజమే, వినతి పత్రం అనేది పేరుకి మాత్రమే, మేము వెళ్ళిన వాళ్ళందరం అక్కడ ఎలాగో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వస్తారు, వాళ్ళని కర్రలు, రాడ్లు, ఈ రాళ్లు వీటితో కొట్టడానికే వెళ్ళాము, ఇది మేము పైకి చెప్పాము, పేరుకి మాత్రం వినతి పత్రం అంటాం, అందులో నన్ను నిందితుడిగా పెట్టారు, సో నాకు బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్, నన్ను ఏం చేయకుండా. జోగి రమేష్ని ఏం చేయాలి? తీసుకెళ్లి లోపల పడేయాలిగా, ఎందుకు పడేయకూడదు? సరే చూద్దాం. దీని మీద అయితే కోర్టు 8వ తేదీన విచారణ కొనసాగిస్తామండి, ప్రస్తుతానికి మీరు వెళ్ళండి అని చెప్పింది. మరి అరెస్ట్ ఇవాళ రేపు మొత్తానికి అవుతుంది. బెయిల్కి అప్లికేషన్ పెట్టాడు, ఇంకా బెయిల్ ఇవ్వలేదు కాబట్టి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు, FIR నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయొచ్చు. కోర్టులో ఏం జరిగింది అనేది NSC వాళ్ళ దగ్గర కూడా ఆ రోజు ప్రమాణపూర్వకంగా ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళ అఫిడవిట్ తీసుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆపారండి, VIP సెక్యూరిటీ ఇస్ మా డ్యూటీ, మమ్మల్ని ప్రివెంట్ చేశారు, డ్యూటీ చేయనివ్వకుండా అమాయక ప్రజలు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏముండదు, వీటి మీదే పడుతుంది. ఇక 2వ సింహం, అదే సరే నేను మామూలుగా సింహం, పులని వాళ్ళ ప్రకారం అంటుంటాను, మీరేదో గ్రామ సింహం అని అంటూ ఉంటారు, ఎందుకులేండి ఆ పేర్లన్నీ కూడా, వీళ్ళంతా పుల్లు సింహాలని ఎలివేషన్ ఇచ్చుకుంటారు కాబట్టి 2వ సింహం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుతం ఓడిపోయినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు, సత్తెనపల్లి. అంబటి రాంబాబు ఏం చెప్పాడు కోర్టుకెళ్ళి, నాకు ప్రాణహాని ఉంది, భద్రత ఇవ్వండి. నాకు అర్థం కాలేదు, ప్రాణహాని ఎక్కడుంది అంటే నాకు అర్థం కాలేదు. నేను చాలా మంది ఎక్స్పర్ట్స్ ని అడిగాను, నేను ఈయన ఏమైనా నక్సలైట్లు థ్రెట్ లో ఉన్నాడా, లేదంటే అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు ఈయన మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందా అని నేను అనేక మంది ఎక్స్పర్ట్లతో నేను మాట్లాడి కనుక్కున్నాను, కానీ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మరి ఈయనకి భద్రత ఎందుకు ఇవ్వాలి?
ఈయన అడుగుతాడు ఇప్పుడు, నాకు 4+4 సెక్యూరిటీ విత్ కాన్వాయ్ కావాలి, అది కూడా Y+ సెక్యూరిటీ కావాలి. మరి ఈయన ఏదో పెద్ద దేశ్కి నేత అని చెప్పి జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటువంటి నేత, ఈయనకి ఇప్పుడు Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి. ఇంకేం చెయ్యరా, ఇంకేం చెప్పరా సంజన సుకన్య? ఇలాంటి కన్వర్జేషన్స్ నడిపేటువంటి వ్యక్తికి పోలవరంలో డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి, క్యూసెక్ అంటే ఏమిటి, టిఎంసి అంటే ఏమిటి, నాకు అర్థం కావాల్సిన పనే ఉంది అనేటువంటి అరకొర నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక సన్నాసికి ఎందుకు ఇవ్వాలి భద్రత? ఎందుకు ఇవ్వాలి భద్రత? సత్తెనపల్లి ప్రజల నుంచి, లేదు నరసరావుపేట ప్రజల నుంచి, లేదు మొత్తం గుంటూరు, ఈ చిలకలూరుపేట, ఈ మొత్తం ఆ ఏరియా, ప్రకాశం పల్నాడు ఏరియాల నుంచి ఈయనకి ఏమన్నా అక్కడ ఉన్న వాళ్ళతోటి ప్రాణహాని ఏమన్నా ఉందా? ఈ రోజు దాకా ఆయన కనీసం దోమ ఏమన్నా కుట్టిందా? నాకైతే తెలీదు. దోమలు కొట్టడానికి అయితే అందరూ సందాలు వేసుకుని దోమలు పెట్టుకునిస్తాం, లేదంటే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే ఇంటికి వెళ్ళి దోమల ముందు పిచికారీ చేసి వస్తారు. దానికి కోర్టు దగ్గరికి వెళ్ళి నాకు Y+ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అని అడగడం ఏమిటి? అందులో వాడు ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు కదా, పులులు సింహాలం మేము అని. ఎందుకు భద్రత? Y+ కేటగిరీ అది కూడా అడగడం. ఒక ఎమ్మెల్యేగా ఉంటే 1+1 సెక్యూరిటీ ఏదో ఒకటి ఇస్తారు, 1+1 సెక్యూరిటీ ఇస్తారు అంతే, 1+1 ఇవ్వాలి. లేదు ఆయనకి నక్సలైట్ల నుంచి థ్రెట్ ఉంది అంటే ఇంకేమైనా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. భద్రతా కమిటీ రివ్యూ చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు సెక్యూరిటీ అనేది ప్రభుత్వం పెంచుతుంది. మరి ఏముందని వీళ్ళకి ఇప్పుడు పెంచాలి? ఏముందని అసలు దేనికి ఇవ్వాలి? హీఈస్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్, ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ అంతే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఏం చేయడానికి, ఏం చెప్పడానికి కూడా ఏమీ లేదు. పైగా అంటాడు, సో విచారణ జరగబోతోంది కోర్టు అని, ప్రోటోకాల్ ప్రకారం ఏదో సెక్యూరిటీ ఉంటుంది, ఒక కానిస్టేబుల్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఆయన పక్కన. ఓడిపోయిన మంత్రి కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి, ఇన్నాళ్ళు చేసినటువంటి దానికి రాజకీయ నాయకుడు అన్న పేరు ఉంటుంది కాబట్టి అంతకుమించి ఇవ్వదు. కానీ నాకు మంత్రి రేంజ్, ఇంకా ముఖ్యమంత్రి రేంజ్ కావాలి అని అడగలేదు. అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, రెండో కోణం మాట్లాడుకుందామని. జగన్మోహన్ రెడ్డి ఆయన జస్ట్ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా కొంచెం ఈ పనుల్లో ఉండడం వల్ల ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇవి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ అనేది, ఎందుకంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన. కనీసం ప్రతిపక్ష నేతకి ముఖ్యమంత్రితో ఈక్వల్ గా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలి, జామర్లు ఇవ్వాలి, లేదంటే ఒక IPS, ఒక SP స్థాయి అధికారి, DG స్థాయి అధికారి వీళ్ళందరూ రివ్యూ చేసుకోవాలనే ఏమీ లేదు. హీ ఈజ్ నథింగ్ బట్ ఒక సింగిల్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఎ సింగిల్ కాన్స్టిట్యుయెన్సీ కాల్డ్ పులివెందుల. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఇచ్చేటువంటిది ఇస్తారు అంతే. ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి రాదు, లేదు. స్పీకర్ కి మొరపెట్టుకున్నా, ఏం చేసినా. కానీ నిస్సిగ్గుగా ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ముఖ్యమంత్రి కాన్వాయ్ ఏదైతే ఉందో దాన్ని వాడేసుకుంటున్నాడు. అది ఎప్పుడు తీసుకుంటారు ఏంటనేది మనకు తెలియదు అనుకోండి, వేరే విషయం. దాన్ని చూసి ఎలాగో మా జగన్మోహన్ రెడ్డి వాడేసుకుంటున్నాడు కాబట్టి ఆయన వాడుకోగలేదు, మనం ఎందుకు వాడుకోకూడదు అని అంబటి రాంబాబుకి కసి పుట్టింది. అందుకని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కానీ ఇక్కడ కోర్టు వారు కూడా పొద్దున్న చెప్పేది ఏంటో తెలుసా, మీకేమన్నా బుద్ధి ఉందా? ఇవి ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి పనులు. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు భద్రత ఇస్తారు. లేదు ఏదన్నా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్నారు, వాళ్ళకి ప్రాణహాని ఉంది, ఈ కేసుల్లో అప్రూవర్ గా ఉన్నారు, ప్రాణహాని ఉంది అంటే కోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది ప్రభుత్వానికి, వీరికి తగిన భద్రత కల్పించండి అని. వాచ్మెన్ రంగయ్యకి, దస్తగిరికి భద్రత ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా భద్రత ఇవ్వండి, వీళ్ళు అప్రూవర్ గా ఉన్నారు, వీళ్ళ వల్ల ఇగో ఈ కేసులు ఇలా ఉన్నాయి అని చెప్పి ఇస్తుంది. అంతే తప్ప ఇలాంటి వాటికి వెళ్ళి కోర్టు సమయాన్ని వృధా చేసడానికి మీకు ఏమైనా బుర్రా బుద్ధి ఉన్నాయని అడుగుతుంది రేపు. అంతేలేండి, గంట అరగంట మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తాం ఇంకా. సో ఇక్కడ ఏం చేశాడు అంబటి రాంబాబు, ఏం చేశాడు? పోనీ నిజంగానే పాపం మంచి నేత, సౌమ్యుడు, వైఎస్ఆర్సీపీలో అసలు ఎటువంటి తప్పు పాపం పొరపాటు పని చేయలేదు అంటే పోలవరానికి సంబంధించి నాకు అర్థమే కాలేదు అని చెప్పాడు. పనులు చేయించలేదు, పూర్తిగా నాశనం అవడానికి కూడా కారణం, ఒకానొక కారణం అయ్యాడు. పూర్తిగా ఆయన మీద పెట్టడానికి లేదు పాపం, ఒకానొక కారణం అయ్యాడు. ఇది అయిన తర్వాత ఎవరన్నా చనిపోయి, ప్రజలు ఎవరన్నా చనిపోయి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి CMRF చెక్కులు పెడితే ఆ చెక్కు ఇవ్వడానికి,
ఆ చెక్కు ఇవ్వడం కోసం దాంట్లో వాటాలు అడిగేవాడు, కమిషన్లు వసూలు చేసేవాడు. మరి ఇలాంటి వాడికి, ఇలాంటి పనులు, వెధవ పనులు చేసేవాడికి Y+ సెక్యూరిటీ ఇవ్వాలా? కస్టోడియల్ టార్చర్ అనుభవించి ఎటువంటి తప్పు చేయకుండా కస్టోడియల్ టార్చర్ అనుభవించి ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళినటువంటి రఘురామకృష్ణరాజుకి వై సెక్యూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వై సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాంటిది అడ్డమైన వెధవ పనులు చేసి, ఇన్నాళ్ళు సన్నాసి మాటలు మాట్లాడి, దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకొని, ఇప్పటికీ ప్రెస్ ముందుకు వచ్చేసి దిక్కుమాలిన అబద్ధాలన్నీ చెప్తున్నటువంటి ఇలాంటి వాళ్ళకి Y+ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? అదే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు చూసారా, అలాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అడ్డగోలుగా వాడేసుకుంటున్నాడు కాబట్టి మేము కూడా వాడుకోవాలి, అందుకే మాకు వీళ్ళు అడిగితే ఎలాగో ఎవరు, మేము కోర్టు నుంచి తెచ్చుకుంటామని వెళ్తారు. రేపు పొద్దున కోర్టు కూడా 4 పెట్టాల్సిన గడ్డి పెడితే ఈ పశువులన్నిటికీ కూడా వెనక్కి వెళ్ళి బుడుకుంటాయి. చెప్పానుగా పుల్లు సింహాలు అని, వాళ్ళు అలాగే పోల్చుకున్నారు కాబట్టి వాటిని, అంటే జంతువుని పశువు అని అంటారు. ఆ పులులతో పోల్చుకున్నారు, సింహాలతో పోల్చుకున్న వాడిని మరి పశువులు అని అన్నారు, మనుషులు అనడానికి లేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.